లేదు. అదేవిధంగా మన దివ్యాంగులకి ఇలాంటి పరికరాలు అందించి వాళ్ళకి చేయూతనిచ్చి వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని పెంచి వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంచి వాళ్ళు కూడా ఏదో పని చేసుకోగలరు, వేరే ఆప్షన్ లేకుండా ఉంటుంది, మనం పని చేసుకోగలం, మనం ఎవరి మీద ఆధారపడకుండా మనం ఏదైనా చేసుకోగలం అనే చేయూతని అనే ధైర్యాన్ని వారికి ఇచ్చి వాళ్ళు మనం ఆదుకుంటే వాళ్ళు కూడా మనలోనే వాళ్ళకున్న వైకల్యాన్ని మర్చిపోయి చక్కగా వారు అందరిలాగానే జీవిస్తారని నేను భావిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన శాసనసభ్యులు శ్రీ యార్లగడ్డ వెంకటరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న రవిశంకర్ గారికి, పిఎండ్ఆర్ ఆఫీసర్ గారికి, కామరాజ్ గారి ఏడీ డిజేబుల్ వెల్ఫేర్, అలాగే జనసేన ఇన్ఛార్జ్ రమేష్ గారికి, అలాగే బీజేపీ ఇన్ఛార్జ్ ఫణికుమార్ గారికి, వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, అలాగే జనసేన పార్టీ బీజేపీ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ ట్రైసైకిళ్ళు తీసుకున్న వాళ్ళందరినీ మీరు కరెక్ట్గా వాడుకోండి. దీనికి మీరు ముందుగా థ్యాంక్స్ చెప్పాల్సింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి. 43,000 రూపాయలు, 60,000 రూపాయలు, 43,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఒక 17,000 రూపాయలు ఏమో హిందుస్థాన్ ఏరోనాటికల్ కంపెనీ వాళ్ళు వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్ నుంచి ఇచ్చారు. వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు. మా కాన్స్టిట్యున్సీ వికలాంగుల తరఫున, ఎంపీ తరఫున, నా నియోజకవర్గ తరఫున ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కంపెనీ వాళ్ళకు కూడా నా నమస్కారం తెలియజేస్తూ, ఇందాక మన్మోహన్ సింగ్ గారికి నివాళులు అర్పించడం. 1991లో ఈ దేశం అస్తవ్యస్తంగా ఉండి బంగారం తాకట్టు పెట్టి జీతాలు పరిస్థితులు ఉండి అసలు ఈ దేశం మనుగడ ఆర్థికంగా మనుగడ ప్రశ్నార్థమైన రోజున స్వర్గీయ పివి నరసింహారావు ఒక తెలుగు బిడ్డ ప్రధానమంత్రి అవటం, ఆ రోజునైనా రాజకీయాలకు అతీతంగా రిజర్వ్ బ్యాంక్లోనూ ఆర్థికవేత్తగా ఉన్న మన్మోహన్ సింగ్ గారిని ప్రైమ్ మినిస్టర్ గారు, ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా రాజకీయాల్లో తీసుకురావటం, ఈ దేశ దశ మార్చడంలో పివి నరసింహారావుకి సహకారం డిప్యూటీగా ఉండి ఈ దేశం ఇవాళ ఈ స్థాయిలో ఉండడానికి పివి నరసింహారావు మొదటి కారణం అయితే రెండో కారణం మన్మోహన్ సింగ్ గారు ఉండడం ఏమాత్రం సందేహం లేదు. అట్లాంటి మహానుభావుడికి నివాళులు అర్పించడం కనీస ధర్మం. అలాగే ఈ రోజున ఈ ట్రైసైకిల్స్ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, దీన్ని కృషి చేసిన ఎంపీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో చంద్రబాబు నుంచి ఇంకా వికలాంగులు ఎక్కువ మంది లేరు కాన్స్టిట్యూన్సీలో నాకు తెలిసి. ఇంకా అంటే ఆ ఉన్నాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళకి మళ్ళీ ట్రై చేద్దామని మనం కూడా మాట్లాడితే పరిస్థితి. కుడ్ ప్లీజ్ హెల్ప్ రవిశంకర్ జీ, ప్లీజ్ డూ ఇట్ ఫర్ అస్ ఇఫ్ ఎనీ లెఫ్ట్ ఓవర్స్ ఆర్ యూనో. ఐ డోంట్ థింక్ మెనీ పీపుల్, జస్ట్ ఐ థింక్ లైక్ 15 to 20 మ్యాక్సిమం. అలాగే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే ఎజెండాగా పనిచేస్తున్న నాకు మీ అందరూ సహకరించాలని 3 పార్టీల నాయకుల్ని, కార్యకర్తల్ని కోరుతూ, నేను ఒక్కడే పనిచేస్తే కష్టంగా ఉంటుంది, మీరు కూడా పనిచేసి బాధ్యతలు పంచుకుంటే అభివృద్ధి చేయడం చాలా తేలిగ్గా ఉంటుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ నియోజకవర్గంలో కనీసం మీటింగ్ పెడితే గెస్ట్ హౌస్ కానీ కాన్ఫరెన్స్ రూమ్ కూడా లేని పరిస్థితి. ఎంఆర్ఓలతో, ఎండీఓలతో మిగిలిన అట్లాంటి దుస్థితిలో ఈ నియోజకవర్గం ఉందనేది చారిత్రాత్మక నిజం. అలాగే మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో నేను చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి కూడా సూపర్ 6 ప్రకటించినప్పుడు గన్నవరానికి కూడా సూపర్ 6 ప్రకటించిన పరిస్థితి. అది బ్రహ్మలగేశ్వరం రిజర్వాయర్ చేయడం కానీ, ఏలూరు కెనాల్ మీద రామరపాడు, ఎరికేపాడు దగ్గర వంతెన నిర్మాణం కానీ, 137.6 కిలోమీటర్స్ దగ్గర పోలవరం కెనాల్, ఏలూరు కెనాల్తో అనుసంధానం చేయడం కానీ, ఆరుగాలం కష్టపడే రైతు సోదరుల కోసం ఈ 3. అలాగే 4వది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా ఏదన్నా కంపెనీని తీసుకురావడం కానీ, లేకపోతే హైటెక్స్ లాంటి కన్వెన్షన్ సెంటర్గా తెస్తానని చెప్పారు. 15,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మల్లవల్లిలో ఈ నియోజకవర్గంలో 15,000 మందికి ఉద్యోగాలు ఇప్పించకపోతే నేను వచ్చే ఎన్నికల్లో ఓటాడమని కూడా చెప్పాను. ఆ దిశగా పనిచేస్తున్న మల్లవల్లి వైపు ఇప్పుడు రాష్ట్రం మొత్తం చూసే పరిస్థితి. ఎన్నికల ముందు 6 నెలల ముందు నేను మాట్లాడినప్పుడు మల్లవల్లి గురించి ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. నేను 15,000 ఇస్తానంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడిన తర్వాత 16.5 లక్షలకే పాత గవర్నమెంట్లో పారిపోయిన ఇండస్ట్రీస్ అందరినీ మళ్ళీ వెనక్కి తీసుకొస్తాం. నేను అశోక్ లేలాండ్ ప్రతినిధులతో మాట్లాడి, హోసూరు ఎండీతో మాట్లాడి మళ్ళీ కంపెనీ వెనక్కి తీసుకురావడం, త్వరలో దానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంది. ఆ ల్యాండ్ వాళ్ళకి రిజిస్టర్ చేస్తే వెంటనే ఆ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించే పరిస్థితి.
ఈ 6 సూపర్ 6లో కనీసం 3-4 చేయకపోతే గన్నవరం శాసనసభ్యుడిగా మనం పనిచేసినా పని చేయనట్టే. నేనేదో పనికిమాలి పని చేయడం రాజకీయాల్లో రాలేదని ఈ చాలా మీటింగ్లో చెప్పాను. ఈ 15,000 ఉద్యోగాల్లో ఆల్రెడీ మల్లవల్లిలో 1,500-2,000 వచ్చిన పరిస్థితి. మన జాబ్ మేళా పెడితే 1,535 మందికి మామూలు జాబులు, హెచ్సిఎల్లో ఒక 100 మందికి, అలాగే హెచ్సిఎల్ చెన్నైలో ఒక 60 మందికి జాబులు వచ్చిన పరిస్థితి. రాబోయే కాలంలో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహించాను. అలాగే అమర్రాజా బ్యాటరీస్ సిఇఓ సిఎఫ్ఓ మన అపాయింట్మెంట్ అడిగాడు, వచ్చి గురువారం వచ్చి కలుస్తున్నాడు. 600 జాబులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మీరు మొన్న జాబ్ మేళా పెట్టారు, మీ దగ్గర నుంచి తీసుకుందాం అనుకుంటున్నాం అని వాళ్ళే మన దగ్గరకు వచ్చారు. థ్యాంక్స్ టు అమర్రాజా బ్యాటరీస్ ఆల్సో. వాళ్ళకి ఇంకో జాబ్ మేళాలో ఒక 600 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి. మల్లవల్లిలో ఈ కంపెనీ 420 కంపెనీలకి చంద్రబాబు నాయుడు గారితో చెప్పారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వీళ్ళు కట్టకపోతే 14-19 మధ్యలో మనం స్థలం ఇచ్చిన వాళ్ళు కట్టలేదు కాబట్టి ఇండస్ట్రీస్ ల్యాండ్ అలొకేట్ చేసిన మళ్ళీ అదే పరిస్థితి ఉంటుందంటే 2 ఏళ్ళు కట్టకపోతే వెనక్కి తీసుకునేది పెడితే పోతాం సార్ అంటే ఆయన అసలు 6 నెలల్లో పనులు ప్రారంభించాలి, 18 మాసాల్లో కట్టకపోతే కంపెనీ పూర్తవకపోతే ల్యాండ్ వెనక్కి తీసుకుంటామని క్యాబినెట్లో పెట్టిన ముఖ్యమంత్రి గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ఒక 20 నెలల్లో 420 కంపెనీలు రావడం ఖాయం. అలాగే 479 రకాల అసైన్ ల్యాండ్ ఉంది. దాన్ని కూడా జిల్లా అధికారులతో చాలా సమీక్షలు చేసిన పరిస్థితి. అలాగే ఆ 479 రకాలు ఎక్వైరీ చేస్తే ఇంకా 183 కంపెనీలు క్యూలో ఉన్నాయి. 183 మంది దరఖాస్తు చేస్తున్నారు, మాకు స్థలం ఇస్తే మేము కంపెనీ ప్రారంభిస్తామని. 300 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామనే వాళ్ళు, 400 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామనే వాళ్ళు కూడా భూమి లేక మనం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. అలా మల్లవల్లి చంద్రబాబు నాయుడు గారు నేను 15,000 ఇస్తానంటే అసెంబ్లీలో విజన్ 2047 డాక్యుమెంట్ తయారు చేసి డిస్ప్లే పెట్టినప్పుడు 30,000 జాబులు మల్లవల్లి నుంచి వస్తాయంటూ నా మీద నమ్మకంతో, ఆయన స్ఫూర్తితో, ఎన్డీఏ గవర్నమెంట్ పనితీరుతో రాబోయే కాలంలో ఇది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం. అది 30,000 అవుతుందో 40,000తో కాలం నిర్ణయిస్తుంది. నేను శాసనసభ్యుడు అవక ముందు కేవలం 40 లక్షలు 50 లక్షలు మల్లవల్లి వాడు 2.5-3 కోట్లు ఎకరం పలికే పరిస్థితి. ఇక్కడ త్రిపుల్ గచ్చిబౌలిని తీసుకొద్దామని చాలా వరకు ప్రయత్నం చేస్తున్నా. అది ఎంతవరకు 90% అవుతుందని నమ్ముతున్నా. కానీ 30 ఎకరాలు ల్యాండ్ ఒకే చోట చూపించలేక ప్రస్తుతం అయితే టెంపరీగా స్టార్ట్ చేయడానికి ఉంది. కానీ వాళ్ళ భూమి ఎతికే పనిలో ఉన్నా. అది వస్తే అది కూడా గన్నవరం వచ్చే పరిస్థితి. గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఇటు పక్క గ్రైండర్ లేని పరిస్థితి, చెనవరపల్లి వెళ్ళేటప్పుడు, అటు రామవరపల్లి వెళ్ళేటప్పుడు కూడా గ్రైండర్ బాగున్న పరిస్థితి. ఈ శాఖలన్నింటినీ సమన్వయం చేసి మాడతాకి 15 మీటింగ్లు పెడితే కానీ ఆ గ్రైండర్యాలతో ఫైనల్గా పనిచేయని పరిస్థితి. మనం శంకుస్థాపన చేసినా ఇంకా పనులు మొదలుపెట్టిన పరిస్థితి. రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తానని మీకు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ లారీ సోదరులు కానీ క్వారీలు కానీ చాలా మంది వచ్చి ఆఫీస్కి వచ్చి పని పెడుతున్నారు. దయచేసి ఈ వేదిక ద్వారా సుస్పష్టంగా మీకు చెప్పదలుచుకున్నాం. ఇది ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది, అది కంప్లీట్ అవ్వని కారణంగా ఆగిపోయింది. ఇక్కడ నుంచి గన్నవరంలో అక్రమ మైనింగ్ ఉండదు, సక్రమ మైనింగ్ ఉండదు. దానికి పాలసీ తయారు చేయమని ముఖ్యమంత్రి గారు కూడా అడిగిన పరిస్థితి. కానీ మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందంటే మీ ఇబ్బందులు మీకు ఉంటాయి, అవసరం ఒక్క నిమిషం ఉంటాయి. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే మన చేతిలో ప్రభుత్వం ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఏమైనా చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు గ్యారంటీగా ఇక్కడ అక్రమ మైనింగ్ జరిగింది అనేది సుస్పష్టం. అది దాంట్లో కాదనలేని నిజం. ఇది ప్రతి ఒక్క చిన్నపిల్లడికి కూడా ఓటున్న వాళ్ళందరూ తెలుసు. ఇక్కడ 2 నేషనల్ హైవేలు వేసిన పరిస్థితి. ఒకటి శ్రీలక్ష్మి ఎంట్లోనో ఏదో లక్ష్మి ఎంట్లోనో మన నిడమనూరు దగ్గర నుంచి కలపర టోల్ గేట్ వరకు హైవే ఆ రోజు వేశారు గత 5 ఏళ్లలో. మెగా ప్రాజెక్ట్ సైడ్ మొన్న వెస్టర్న్ బైపాస్ వేసిన పరిస్థితి. వీళ్ళు ఎన్ని క్యూబిక్ మీటర్లకు డబ్బులు కట్టారు, ఎన్ని క్యూబిక్ మీటర్లు VTPSలో డస్ట్ కొన్నారు, ఎన్ని క్యూబిక్ మీటర్లు మట్టి పడుతుంది రోడ్డు అనేది ఒక ఇంజనీర్కి ఊరినే అంచనాకు వచ్చే పరిస్థితి. శిక్ష ఎవరికైనా శిక్షార్హులే, ఎట్టి పరిస్థితుల్లో చట్టం నుంచి తప్పించుకోలేని పరిస్థితి. ఈ నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ దారుణంగా జరిగిన పరిస్థితి. అలాగే బ్రహ్మలింగ చెరువు అయితే మరీ అడ్డగోళ్ళు. దాన్ని రిజర్వాయర్ చేద్దామనే ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజున పనిచేస్తే ఆ రోజున సిల్ట్ తీయడానికి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు డ్రా చేసుకున్న కాంట్రాక్టర్లు మట్టి అమ్ముకున్నారు. మట్టి తీయడానికి డబ్బు ప్రభుత్వం దగ్గర తీసుకున్నారు. అలాగే పోలవరం కెనాల మీద మట్టి తీసిన పాపం మొన్న అంబాపురం వరదలు వచ్చినప్పుడు ఆ పోలవరం కెనాల మీద మట్టి తీయపోతే ఆ గ్రామం ముంపు గురయ్యేది కాదేమో. ఆ పాపాలు డెఫినెట్గా శాపాల్లో వెంటాడితే బలంగా నమ్ముతూ, ఎవరున్నా విచారణలో ఉంది కాబట్టి ప్రభుత్వ విచారణలో ఈ క్వారీలన్నీ ఉన్నాయి కాబట్టి దయచేసి అర్థం చేసుకోమని మీరు ఊళ్ళలో చెప్పండి. లేదా ఏంటంటే మనం ఏదో ఆపేమనుకుంటున్నారండి. దాంట్లో నా పాత్ర ఏం లేదు. దీనిలో బిజినెస్ ఎంక్వైరీ ప్రభుత్వం చేస్తుంది. ఆ ఎంక్వైరీ పూర్తయిన తర్వాత బిజినెస్ ఎంక్వైరీ అయిపోయినా మరి పోలీస్కి ఇస్తారో దేనికి ఇస్తారో, చట్టం ఏ రకమైన రూల్స్ ఉంటాయి, ఆ రూల్ ప్రకారం వెళ్ళే పరిస్థితి. తర్వాత ఎక్కడ క్వారీ లోపల అవుతుంది. కానీ మీరు ఓపిక పట్టాల్సిందిగా
మిమ్మల్ని కోరుతూ అట్లా లారీ ఓనర్లు కూడా మేము కిస్తీలు కట్టలేకపోతున్నాం, ఈమెయిల్ కట్టలేకపోతున్నాం అని ఆ బాధలు వెళ్ళగట్టే పరిస్థితి. నేను విట్నెస్గా ఉన్నప్పుడు నేనేం చేయలేను, విచారణ అవ్వకుండా మన చేతులు లేదు కాబట్టి దయచేసి ఆగమని. అలాగే నా వీరపనాయగూడెంలో కానీ ఇట్లాంటి చోట ఏపీఐసి ల్యాండ్ దగ్గర కానీ అలాంటి దగ్గర మట్టి కావాలని వాళ్ళ కాళ్ళే తొవ్వేసుకుని కేసులు అక్రమంగా ఇరుక్కోవద్దని మీ ద్వారా మరోసారి కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ట్రైసైకిల్స్ ఇంకా కావాల్సిన వాళ్ళు ఎవరు ఉంటే అప్లై చేసుకుంటే మనం పరిశుభ్రత చేస్తే ఒక సంవత్సరం కానీ కేంద్ర ప్రభుత్వంతో కాబట్టి ఒక సంవత్సరంలో తెప్పించి ఏర్పాటు చేద్దాం. అలాగే దీనికి కృషి చేసిన ఎంపీ బాలస్వామి గారిని కూడా మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తూ, రేపు 2వ తారీఖు సాయంత్రం ఇక్కడ జనసేన పార్టీ నాయకులు చాలా వరకు ఇక్కడే ఉన్నారు, బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలా వరకు ఇక్కడే ఉన్నారు. అందరూ 2వ తారీఖు సాయంత్రం బాలస్వామి గారు 2 కోట్ల రూపాయల ఎంపీ ల్యాండ్స్తో ఈ క్యాన్సర్ దాని మీద ఐడెంటిఫై చేయడానికి ఒక దీన్ని 2 crores పెట్టి ఇన్వెస్ట్ చేసి ఎంపీ ల్యాండ్స్తో కొన్న పరిస్థితి. అది పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో, పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా 2వ తారీఖు సాయంత్రం 4 గంటలకి జనసేన పార్టీ కార్యాలయంలో దాన్ని ఓపెన్ చేస్తారు. జిల్లా ఎమ్మెల్యేలు అందరం మొత్తం మీరు కూడా ప్రతి జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులు పేరున మీరు రావాలని నేను కోరుతూ, రమేష్ గారు కూడా చెబుతాడు తర్వాత, అందరినీ కోరుతూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న అధికారుల్ని అభినందిస్తూ ధన్యవాదాలు.